ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అయిపోయింది కదా. ఫస్ట్ మీట్, లవ్, సాంగ్స్, బ్రేకప్, ప్యాచప్, మళ్ళీ అదే రొటీన్. కానీ ఈ సినిమా చూశాక అరే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందే అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హృదయం మురళి. మన హీరో హృదయ్ చిన్నప్పట్నుంచి చాలా షై టైప్. ఎవరైనా నచ్చినా, లవ్ వచ్చినా ఆ విషయం చెప్పడం మాత్రం అసలు రాదు. టీనేజ్లో సమంత పాత్రలో నటించిన ప్రీతి ముకుందన్ని డీప్గా లవ్ చేస్తాడు, కాని చెప్పలేకపోతాడు. ఆ తరువాత అతని లైఫ్లోకి ఆముద పాత్రలో కాయదు, లోహర్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, లవ్ ఉంటుంది కాని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ కేవలం చివరికి హీరో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు అనే పాయింట్ చుట్టూ తిరగదు. తన ఫీలింగ్స్ చెప్పుకోలేకపోవడం వల్ల ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యాడు, అతను ఎలా గ్రో అయ్యాడు అనేదే అసలు కథ. ఇందులో ఎమోషన్స్ని ఓవర్గా పుష్ చేయలేదు. అంటే ఆడియన్స్ ఏడవాలి అని బ్యాక్గ్రౌండ్లో 10 వైలెన్స్ పెట్టి ఫోర్స్ చేసినట్లు ఉండదు. చాలా సింపుల్గా, న్యాచురల్గా కనెక్ట్ అవుతుంది. హీరో అథర్వ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. తన షైనెస్, కన్ఫ్యూజన్ మరియు కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ కూడా తమ పాత్రల్లో బాగా చేశారు. ఫహద్ ఫాజిల్ సర్ప్రైజ్ కామియో బావుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ, తమన్ బీజీఎం ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ స్లోగా అనిపిస్తాయి. లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా బావుండేది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే డ్రాగ్ ఫీల్ వచ్చేది కాదు. ఓవరాల్గా హృదయం మురళి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ రొటీన్ ఫార్ములా కాకుండా క్యారెక్టర్ గ్రోత్ మరియు నాస్టాల్జియా ఇష్టపడేవాళ్లు ఖచ్చితంగా చూడొచ్చు. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.